చాలా మంచి కార్యక్రమాన్ని మన సిద్దిపేట న్యూస్ ప్రారంభించడం జరిగింది. నవజీవన్ ఎంప్లాయీస్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో వెల్ఫేర్ సొసైటీ, నవజీవన్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, బాబు జగజీవన్ రామ్ గారు ఈ దేశ నిర్మాతలు, రాజ్యాంగ నిర్మాతలైనటువంటి వారు కల్పించిన రిజర్వేషన్తో మేము చదువుకున్నాం, మేము ఉద్యోగాలు చేస్తున్నాం, మేము ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నాం. మరి అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్తో మేము పెరిగి పెద్దగా ఈరోజు సమాజంలో గౌరవంగా బతుకుతున్నాం. మరి మేము సమాజానికి ఏం చేయాలి, మేము కూడా సమాజానికి ఏదో కొంత బాధ్యత నిర్వర్తించాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు మాదిగ ఉద్యోగ సంఘ ప్రతినిధులందరూ మన సిద్దిపేటలో ఒక సంఘంగా ఏర్పడి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేటువంటిది చాలా సంతోషం. చాలామంది నాకేం చేస్తారు, నాకు సమాజం ఏం చేసింది, నాకు ప్రభుత్వం ఏం చేసింది అని అడిగే వాళ్ళే ఎక్కువ ఉంటారు. కానీ ఈ న్యూస్, మా నవజీవన్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ, మేము సమాజానికి ఏం చేస్తాం, ఉడతా భక్తిగా మేము కూడా ఏదో చెయ్యాలి అనే ఒక మంచి ఆలోచనతో 10 ఏళ్ల క్రితం దీన్ని ప్రారంభించడం, దీన్ని అంచెలంచెలుగా విస్తరింపజేయడం అనేది నిజంగా మనస్ఫూర్తిగా అభినందించాల్సిన అంశం. అవార్డు ఎంత గొప్పది, ఎన్ని డబ్బులు ఇచ్చారన్నది ముఖ్యం కాదు. పిల్లలను గుర్తించడం, పిల్లలను ప్రోత్సహించడం, పిల్లలను భుజం తట్టి ముందుకు కదలండి మేమున్నామనేటువంటిది చాలా గొప్పది నా దృష్టిలో. డబ్బు ముఖ్యం కాదు. ఆ పిల్లల తల్లిదండ్రుల్లో ఒక గౌరవం, సామాజికమైన గౌరవం, ఒక ప్రోత్సాహం, భుజం తట్టి ముందుకు నడవండి మేమంతా మీ వెనుక ఉన్నామనేటువంటి ఒక ఆత్మీయత అనేది చాలా ముఖ్యమైనటువంటిది. అది ఒక మంచి కార్యక్రమం ఈరోజు చేస్తూ ఉన్నారు. నిజంగా సిద్దిపేట ఈజ్ మోడల్ ఫర్ ఎవ్రీవన్. ఏ ఒక్క మంచి కార్యక్రమం జరిగినా దానికి నాంది మన సిద్దిపేటే ఉంటుంది. నాకు తెలిసి 10 ఏళ్ల క్రితం మాదిగ ఉద్యోగులు ఒక సంఘంగా ఏర్పడి ఇలాంటి కార్యక్రమం బహుశా రాష్ట్రంలో ఎక్కడన్నా చేస్తున్నారంటే అది సిద్దిపేటలో అయి ఉంటుంది. అట్లా అనేక మంచి కార్యక్రమాలకు అది ఏ మంచి కార్యక్రమం, తెలంగాణ ఉద్యమం నుంచి మొదలుకుంటే అది సామాజిక ఉద్యమమైనా, సామాజిక కార్యక్రమమైనా, అభివృద్ధి కార్యక్రమాలైనా, ఒక మంచి గుణాత్మకమైన మార్పుకు ఎప్పుడూ సిద్దిపేట ముందు బాగానే ఉంటుంది. అలాంటి ఒక మంచి కార్యక్రమం మన న్యూస్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. సో మిత్రులారా, మన ఉద్యోగులు కూడా పాపం వాళ్ళ వేతనం నుంచి 1000 రూపాయలు పక్కన పెడుతూ, ఒక్కొక్క రూపాయి జమ చేస్తూ దాదాపు 10 లక్షల రూపాయల నిధిని ఈరోజు సమకూర్చడం జరిగింది. ఈ నిధి ద్వారా ఇంకా పిల్లల్ని ప్రోత్సహిస్తూ, ఎవరన్నా పిల్లలకు ఫీజుకు డబ్బు లేకపోతే చదివించడమో, ఎవరన్నా పిల్లలకు మరీ ఆర్థికంగా ఇబ్బంది ఉంటే ఆ కుటుంబాన్ని అండగా నిలబడుతూ ఆ పిల్లల్ని ముందుకు నడిపించే మంచి కార్యక్రమం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఉత్తమ విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఇస్తూ, సర్టిఫికెట్స్ ఇస్తూ ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఇట్స్ వెరీ గుడ్ ప్రోగ్రామ్, వెరీ గుడ్ ఇనిషియేషన్. మనం అందరికీ ఆదర్శంగా నిలబడ్డాం. ఇది ఇంకా మంచిగా ముందుకు పోవాలని కూడా కోరుకుంటున్నాం. ఈ మధ్య ఒక అబ్బాయి సడన్గా నా దగ్గరికి వచ్చి కలిశాడు. నేను అబ్బాయిని గుర్తుపట్టలేదు నిజంగా చెప్పాలంటే. గుర్తున్నానా సార్ అన్నాడు. లేదు బాబు అన్నా. ఒక 5 ఏళ్ల క్రితం నేను నీ దగ్గరకు వచ్చాను. 5 సంవత్సరాల క్రితం వస్తే నాకు మీరు సహాయం చేసి ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ ఇప్పించారు. నేను చదువుకున్నాను, నా చదువు పూర్తయింది. ఇప్పుడు నాకు సంవత్సరానికి 6 లక్షల రూపాయల జీతం వస్తుంది సార్ అన్నాడు. అని నా దగ్గరకు వచ్చి, ఈ నా మొదటి సంవత్సరం జీతం ఈ 6 లక్షల రూపాయలు మీకే ఇస్తున్నా, మీరు సిద్దిపేటలో ఎవరికన్నా పేద పిల్లల చదువులకో, సిద్దిపేటలో ఎవరికన్నా అవసరం ఉన్న వాళ్ళకి పైసలు ఖర్చు పెట్టండి అని. ఎంత ప్రేమ ఉండాలి చెప్పండి. నేను ఎప్పుడో 5 ఏళ్ల క్రితం సీట్ ఇప్పిస్తే చదువుకొని మంచిగా పెరిగి పెద్దగై
సంవత్సరానికి 6 లక్షల జీతం వస్తుంది సార్, నా మొదటి జీతం నీకే ఇస్తున్నా అని వచ్చాడు. చాలా సంతోషం అనిపించింది. అంటే అట్లా ఎంతో మంది బాగా చదువుకొని కష్టపడి పైకి వస్తూ ఉన్నారు. ఆ అబ్బాయి ఇచ్చిన డబ్బులు ఈరోజు సిద్దిపేటలో అనేక సంక్షేమ కార్యక్రమాలకు పేదల కోసం వాటిని ఉపయోగించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో ఇట్లా మంచి జరగాలి. పిల్లలు కూడా అందరూ అట్లా ఆలోచించారు. ఇవాళ న్యూస్ ఆలోచించింది, ఆ అబ్బాయి ఆలోచించాడు. మన సిద్దిపేట టౌన్లో హౌస్లో బిడ్డ పేరేమో ఉండే రోహిత్, ఆ అబ్బాయి పేరు రోహిత్. ఆ అబ్బాయి అంత బాగా ఇక్కడే ఉంటాడు, హౌస్లో బిడ్డ. అంత బాగా చదువుకొని ఈరోజు ఎదిగినాడు. చాలా సంతోషం. అట్లా మీరు కూడా ఎదగాలి పిల్లలు. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా నాకు సమాజం ఏమి ఇచ్చింది కాదు, నేను కూడా ఏం చేశాను ఈ సమాజానికి అని ఆలోచించాలి అందరం కూడా. అప్పుడే అందరూ బాగుంటారు సమాజంలో. ఎవ్రీవన్ షుడ్ థింక్. అది ఏ స్థాయి, ఎంత స్థాయి నీకు తోచినంత, నీ శక్తి మేరకు చేస్తూ ఉండాలి. అందరం కూడా మంచి కోసం ఆలోచించాలి. అదేవిధంగా నేను కూడా మన ఒక దళిత బిడ్డ, మా పెరిక శ్రీను బిడ్డ పెరిక శ్రీజ, ఆ అమ్మాయి కూడా కూర్చో శ్రీను కూర్చో, ఆ అమ్మాయి కూడా ఎంబీబీఎస్ సీట్ కొట్టింది చెల్మడ ఆనందరావు కాలేజీలో. నా దగ్గరికి వచ్చి, అన్న కొంచెం ఫీజు కట్టుకోవడం ఇబ్బందిగా ఉంది అంటే, డోంట్ వరీ, 5 ఏళ్ళు నీ బిడ్డ ఫీజు నేనే కడతాను అని చెప్పి ఆయన హామీ ఇచ్చాం. పోయిన సంవత్సరం 60,000 ఫీజు కట్టాం. ఇప్పుడు 2వ సంవత్సరం, ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమ సందర్భంగా శ్రీజ 2వ సంవత్సరం ఫీజు కూడా నేను ఈరోజు మీ అందరి సమక్షంలో వారికి అందజేయడం జరుగుతుంది. ఇట్లా ఇంకెవరన్నా ఎంబీబీఎస్ మన పిల్లలు ఎవరైనా గవర్నమెంట్ కాలేజీలో సీట్ వచ్చినట్టయితే తప్పకుండా ఆ పిల్లలకు నేను సహకారం అందిస్తా. మా న్యూస్ ఆధ్వర్యంలో మా దళిత బిడ్డలు, మాదిగ బిడ్డలు ఎవరైనా ఫీజు లేక చదువు ఆగిపోయే పరిస్థితి ఉంటే నా దృష్టికి తీసుకురండి. తప్పకుండా వాళ్ళని డాక్టర్ చేయడం కోసం, వాళ్ళని చదివించడం కోసం నా సహకారం కూడా అందిస్తా అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. మరి అదేవిధంగా నాకు సంతోషం ఏంటంటే, మేము ఎంతో మందికి సాయం చేస్తుంటాం, కానీ సద్వినియోగం చేసినప్పుడు ఇంకా ఇంకా చేయాలనిపిస్తుంది. అది ఉపయోగపడుతుంది, అది చాలా బాగా నడుస్తున్నది, అది మనం ఇచ్చిన ప్రతి పైసా కూడా సహకారం అవుతుంది అంటే ఎంతో సంతోషం అనిపిస్తుంది. మరి ఈ సందర్భంగా మా నవజీవన్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీకి ఈ సంవత్సరం కూడా మరొక 1,00,000 రూపాయలు నేను నా తరఫున డొనేషన్ కూడా అందిస్తా. దాన్ని కూడా డిపాజిట్ చేసి ఇంకా బాగా ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి పేదలకు, నిరుపేదల పిల్లలకు ఉపయోగపడే విధంగా ఉపయోగించాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నాను. మరి ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వాలు మారింది. ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు దళిత పిల్లలు బాగా చదువుకోవాలని గురుకుల పాఠశాలలు బాగా పెంచారు. దళిత ఎస్సీ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు కూడా ప్రారంభించడం జరిగింది. మన సిద్దిపేటలో కూడా ఒకటి ఎస్సీ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేసుకున్నాం. ఎన్నో కొత్త కొత్త కార్యక్రమాలు, అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ విదేశాల్లో చదువుకోవడానికి కానీ, అదేవిధంగా దళిత బంధు లాంటి కార్యక్రమం కానీ ఎన్నో మంచి కార్యక్రమాలు చేసినాం. కానీ అలా బాధ కలిగేది ఏంటంటే, మేము అసెంబ్లీలో మాట్లాడుతూ ఉంటే, అసెంబ్లీలో ప్రశ్నలు వేస్తూ ఉంటే, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్కు గత 2.5 సంవత్సరాలు, అంటే 3 ఏళ్ళు అవుతుంది, దాదాపు 3 సంవత్సరాల్లో ఎస్సీ కార్పొరేషన్కు